ఇప్పట్నుంచి ఈ 6 రాసుల వారికి ఏ సమస్యలు ఉండవు. కారణం ఇదే. ఈ నెల 7వ తేదీ నుంచి 31 వరకు కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్న శుక్రగ్రహం వల్ల కొన్ని రాశుల వారు ఆదాయ వృద్ధితో సహా అనేక విధాలుగా సుఖ సంతోషాలను అనుభవించడం జరుగుతుంది. అనుబంధాలు, భావోద్వేగాలకు నిలయమైన కర్కాటక రాశిలో ప్రేమలు, బంధాలు, శృంగారం, సంపదకు కారకుడైన శుక్రుడు సంచారం చేయడం తప్పకుండా అనూహ్యమైన శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారు ఓ 3 వారాల పాటు విలాస జీవితాన్ని, సుఖ సంతోషాలను అనుభవించే అవకాశం ఉంది. మేషం, ఏరీస్ ఈ రాశికి 4వ రాశిలో శుక్ర సంచారం వల్ల శుక్రుడికి దిగ్బలయోగం పట్టింది. దీనివల్ల ఎన్నడూ చూడని మనశ్శాంతిని పొందడంతో పాటు కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. వృత్తి, ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. మాతృ సౌఖ్యంతో పాటు మాతృమూలక ధన లాభం కూడా కలుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. కర్కాటకం, క్యాన్సర్ ఈ రాశిలో శుక్ర సంచారం వల్ల జనాకర్షణ బాగా పెరుగుతుంది. రాజకీయంగా ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరగడం జరుగుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. తల్లి వైపు నుంచి సంపద కలిసి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి. దాదాపు ప్రతి ప్రయత్నము విజయవంతమవుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కన్య, వర్గో ఈ రాశికి లాభస్థానంలో శుక్ర సంచారం జరుగుతున్నందువల్ల దాంపత్య జీవితం ఆనందోత్సాహాలతో సాగిపోతుంది. దాంపత్య జీవితంలో లేదా కుటుంబ జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం దినాభివృద్ధి చెందుతుంది. తుల, లిబ్రా ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. పని ఒత్తిడి, శ్రమ పూర్తిగా తగ్గిపోయి ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అప్రయత్న ధన లాభం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. విదేశీ యానానికి అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. మకరం, క్యాప్రికాన్ ఈ రాశివారికి 7వ స్థానంలో శుక్ర సంచారం వల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యతలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమాధిక్యత, ఒత్తిడి వంటివి తగ్గి ఉత్సాహం పెరుగుతుంది. స్త్రీ సాంగత్యం వృద్ధి చెందే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. మీనం, పిసిల్స్ ఈ రాశికి 5వ స్థానంలో శుక్ర సంచారం వల్ల తెలివితేటలు, నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఇబ్బడి ముబ్బడిగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యంతో పాటు హోదా కూడా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. శుభవార్తలు ఎక్కువగా వింటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.